లలితమ్మ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అసలు మేము మాట్లాడిన మాటలకి మా గౌరవ లలితమ్మ గారు మాట్లాడిన మాటలకి సంబంధం లేదు. మేము సూటిగా క్వశ్చన్ చేసింది ఏంటంటే, నవంబర్ నెలలో ఏదైతే 30 తేదీ మున్సిపల్ కౌన్సిల్లో సమావేశాలు జరిగినాయో ఆ సమావేశాల్లో సంబంధం లేనటువంటి వ్యక్తి సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని పేరుని అంటే ఎక్స్ఎమ్మెల్యే అని సంబోధించడం వల్ల అక్కడ సభలో లేనటువంటి ఎక్స్ఎమ్మెల్యే గురించి ఎందుకు మాట్లాడినారు, దమ్ము ధైర్యాల గురించి మాట్లాడినారు, వాళ్ళ నుండి మీరు లబ్ధి పొందలేదా, మీకు కృతజ్ఞత లేదా అని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. ఆ సమావేశాల్లోన గౌరవ వైస్ చైర్మన్ గారు ఒక మాట లలితమ్మ గారిని అంటే మఠం భూములని, లలితమ్మ గారు ఎంతసేపు ఉన్న వైస్ చైర్మన్ని అనాల. అందులో సభలో లేనటువంటి గౌరవనీయులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారి గురించి ఆమె మాట్లాడడం జరిగింది. అక్కడ అదే సమావేశాల్లోన అక్కడ ఉన్నటువంటి అధికారులు, కమిషనర్ గారు అంతా కూడా నిలుచుకునే ఉన్నారు. ఇది పద్ధతి కాదు, మనకి ఎంత చరిత్ర ఉంది, మన ఆదోనికి ఆ గౌరవాన్ని నిలబెట్టండి అనే విధంగా నేను మాట్లాడడం జరిగింది. మరుసటి దినమున మళ్ళీ వాళ్ళు అంటే మఠం భూములు గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు మఠం భూముల గురించి మేము మాట్లాడలేదు, మా సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు మాట్లాడలేదు. అక్కడ పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటోతో సహా ఆయన పత్రికల్లో వచ్చింది, అంటే ఆడియో కూడా బయటకు వచ్చింది. ఆడియోలో మేము మాట్లాడలేదు, సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు మాట్లాడలేదు, మీరేం చేసినారనేది శ్రీ పీఠాధిపతులే మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా నిన్నటి దినమున గౌరవనీయులు లలితమ్మ గారు మాట్లాడుతూ, నేను అడిగిన క్వశ్చన్ ఏంది, మేము కౌన్సిలర్ సీటు 25 లక్షలకి కొన్నాము అంటే ఊరినే రాలేదు, 25 లక్షల మందికి ఇస్తే వచ్చింది అన్నప్పుడు మేము క్వశ్చన్ చేసినాం, మీరు ఎన్నికల అధికారికి మీరు లెక్కల్లో అప్లికేషన్లో పొందుపరిచారా అని నేను క్వశ్చన్ చేయడం జరిగింది. అప్లికేషన్ పొందపరిచారా అని నేను అడిగినప్పుడు గౌరవ లలితమ్మ గారు ఏం చెప్పాలి అంటే, పొందపరిచినారా లేదా రెండే మాటలు చెప్పాలి. ఆన్సర్ చెప్పాలి. మేము క్వశ్చన్ అడిగినాము, ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ ఏ విధంగా చెప్పింది, ఎరుసామికి 5.5 లక్షలు ఇచ్చినాను, మందుకి 1.5 లక్షలు ఇచ్చినాను, ఆకాశరామానికి 4 లక్షలు ఇచ్చినాను అని చెప్పింది. కోవిడ్లో నిత్యావసర సరుకులు పంచినామని చెప్పింది. మరి చెప్పినారు. అదేవిధంగా అంత కలిస్తే 11 లక్షలు ఏమవుతుంది, ఇంకా 14 లక్షలకు కూడా మీరు చెప్పిండే లెక్కలన్నా ఇంకా 14 లక్షలకి కంపల్సరీ లెక్క అయితే చెప్పాలా, ఎలా చెప్పాలి అన్నప్పుడు చెప్పకూడదు. 25 లక్షలు నేను ఖర్చు పెట్టినానని మీరు చెప్పకూడదు. చెప్పాలి అంటే లెక్క చెప్పాలి. అది కూడా నేను అడగడం జరిగింది. దానికి ఏమో కొందరు నేను సమాధానాలు చెప్తూ మా మనోభావాలు దెబ్బతిన్నాయంటే, ఎదుటి వ్యక్తులకి మనోభావాలు ఉండవమ్మ తల్లి, ఉంటాయి కదా, మీకున్నట్టే ఎదుటి వ్యక్తికి కూడా ఉంటాయని కూడా తెలుసుకోవాలి. మా మీద బురద చల్లుతున్నారు. అసలు ఆ బురద చల్లడానికి శ్రీకారం చుట్టిందే మీరు. మరి ఈరోజు ఆ మాట మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. అదేవిధంగా మా తల్లిదండ్రులు 10 మంది ఏదో అన్నారు, అంటే 10 మందికి మంచి చేయాలనే ఉద్దేశంతో అది ఇది అని చెప్పినారు. ఎవరి తల్లిదండ్రులైనా మంచి చేయమని చెప్తారు, చెడు చేయమని తల్లిదండ్రులు కూడా చెప్పరు. అదే ఉద్దేశంలోనే అంటే మానవత్వంతో ఉండండి, సమాజంలో మంచి చెడు ఆలోచించి మాట్లాడండి, సాయం చేయండి అని చెప్తారని కూడా మేడం గారు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేడం గారు మాట్లాడిన తర్వాత అంటే గౌరవనీయులు మధుసూదన్ శర్మస్వామి గారు మాట్లాడడం జరిగింది. అంటే ఆయన మాట్లాడుతూ ఎన్నికల కన్నా ముందు ముస్లిం స్థలాలు కబ్జా చేస్తున్నారు, కబ్జా చేస్తే కోర్టుకు వెళ్ళండి, న్యాయస్థానాలకు వెళ్ళండి, ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మీరు తీసుకెళ్ళండి అని కూడా నేను తెలియజేస్తున్నాను ఆయనకి. అదేవిధంగా ఎన్నికల కన్నా ముందు స్వయంగా చాలా కాన్ఫిడెన్స్గా కూడా చెప్పారు, రాదు అంటే ఆయన ఆ రోజు పని చేయలేదని మేము అనుకుంటాము. ఎందుకంటే రాదు అని ఆయన కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పారు, మేము 2 సంవత్సరాలు గడప తిరిగితే మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, వచ్చేది జగన్. నేను ప్రతి ఏరియాలో ప్రతి ఇంటికి వెళ్ళాము, ప్రతి ఇంట్లో ప్రతి సభ్యునితో నేను మాట్లాడడం జరిగింది. మాతో పాటు ఎమ్మెల్యే అన్న గారితో పాటు మేము ఉన్నాము, ప్రతి ఒక్కరితో మేము కూడా మాట్లాడినాము. అన్నతో పాటు మేము చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాము. ఎందుకు ఓడిపోయినారు ఇప్పుడు కూడా మాకు అర్థం కావడం లేదు. అది భగవంతుని నిర్ణయము, ప్రజల నిర్ణయాన్ని శిరస వహించి ఈరోజు మేము ఉన్నాము. అదేవిధంగా ఎరిసామకి మేము పదే ఎవరైనా క్వశ్చన్ చేసేది ఒకటే, ఆధారాలు లేకున్నట్ట మీరు మాట్లాడద్దు. ఈరోజు సాయిప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ హయాంలో ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కబ్జా చేసినారు, అది సాయిప్రసాద్ రెడ్డి గారికి తెలుసో తెలియదు, మాకు తెలియదు. మీకు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతారు? తెలుసో తెలియదు కాబట్టే ఈరోజు ఈ పరిస్థితి అని కూడా నేను మా సాయిప్రసాద్ రెడ్డి గారికి తెలియకపోవడం వల్లే జరిగే నష్టం జరిగింది, నష్టం చేసేవాళ్ళు కూడా చేసినారని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ ఆస్తులు కబ్జా చేసింది ఎవరు?
మీ ఆస్తిని కబ్జా చేసింది ఎవరు? ఎరుసామి అల్లుడు విదేశం చెప్పినారు. ఎరుసామి అల్లుడు ఎవరు? సైప్రస్ రెడ్డి అన్న గారికి సంబంధమే లేదు కదా. ఎరుసామి అల్లుడు కబ్జా చేస్తే సైప్రస్ రెడ్డి అన్న గారికి ఏం సంబంధం? అదేవిధంగా ఎమ్మెల్యే అన్న గారు మీకు ఎమ్మెల్యే సైప్రస్ రెడ్డి అన్న గారు మాకు చెప్తే మేము మీడియాలో మాట్లాడడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, అంటే ఎమ్మెల్యే అన్న గారు ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టండి, మాట్లాడండి, లేదంటే ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడండి, ఇవన్నీ ఎప్పుడూ చెప్పరు. ఎందుకు చెప్పారంటే చాలా విఘ్నత కలిగినటువంటి వ్యక్తి సైప్రస్ రెడ్డి అన్న గారు. ఎదుటి వ్యక్తిని బాధ పెట్టే రకం కూడా సైప్రస్ రెడ్డి అన్న గారిది కాదు. ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా చెప్పేస్తారు, తప్పే అంటారు, ఒప్పే అంటారు అని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు మీరు చెప్తున్నారు, మీ నాయకుడు చెప్తే మీరు ప్రెస్ మీట్ పెట్టినారు, తెలుసుకొని మాట్లాడండి అని. మరి ఎంపీకి సంబంధించిన శ్రీ పీఠాధిపతులు మాట్లాడినటువంటి ఆడియోలో మరి ఎవరో సైప్రస్ రెడ్డి అన్న గారు మాట్లాడారా? ఆడియో మేము మాట్లాడినామా? అది నిజాలు కాదా అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ రవికిరణ్ గారు చేసింది కబ్జా ఇప్పుడు వైఎస్ఆర్ హయాంలోనే కబ్జా జరిగింది, వైఎస్ఆర్ పార్టీలోనే కబ్జా జరిగింది. పార్టీ కబ్జా చేసిందా స్థలాన్ని? అంటే వైఎస్ఆర్ పార్టీలో ఎవరు చేసినారో వాళ్ళ పేరు చెప్పండి అని మేము పదే చెప్తున్నాం. అక్కడ సైప్రస్ రెడ్డి అన్న గారి పేరు ఎత్తినప్పుడు కానీ, పార్టీ పేరు ఎత్తినప్పుడు కానీ పార్టీ కబ్జా చేయదు. అందులో ఉన్న వాళ్ళు చేసింటారు, వాళ్ళ మీద మీరు మాట్లాడండి అని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ ఎట్లా కట్టినారు, అది ఎట్లా కట్టినారో కోర్టులో ఉంది. కోర్టు న్యాయస్థానాలు ఏదైతే తీర్పిస్తారో దానికి శిరసా ఉంచి కోర్టు తీర్పు ఏది ఉందో అది కోర్టులు చూసుకుంటాయని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంటే ఇలా మాట్లాడుకుంటూ అంటే మధుసూదన్ శర్మ గారు అంటే మీరు పేడ తీసుకొని మా మీద విసురుతున్నారు, అంటే పేడ తీసుకొని వేస్తే కడుక్కుంటామనినా మీరు ఈ మాటలు మాట్లాడేది అని. అంటే ఏదైతే మీరు పేడ తీసుకొని వేస్తారనే మాట అన్నారు కదా, ఆ మాటకి శ్రీకారం చుట్టిందే మీరు బీజేపీలోకి వెళ్ళినప్పటి నుండి మీరు ఏం చేసినారు మీకు తెలియదా మధుసూదన్ శర్మ స్వామి గారు అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే 6 నెలలుగా కూడా ఆధారాలు లేకుండా సైప్రస్ రెడ్డి అన్న గారిని పదే ప్రతి వీడియోలోన, ప్రతి దాంట్లోన, ప్రతి ఒక్కరి దగ్గర మీరు మాజీ ఎమ్మెల్యే కబ్జా చేసినారని మాట్లాడుతున్నారే, ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారని ఇప్పుడు కూడా క్వశ్చన్ చేస్తున్నాం. మీరు సైప్రస్ రెడ్డి అన్న గారి మీద ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే మా ఆన్సర్ ఇదే విధంగా ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు సైప్రస్ రెడ్డి అన్న గారు నిజంగా తప్పు చేస్తుంటే, నిజంగా కబ్జా చేస్తుంటే ఆధారాలు తీసుకురండి అని ప్రతిసారి మేము మాట్లాడుతున్నాం. మీకు అది వినపడడం లేదు కాబట్టి ఈసారి ఆధారాలు ఉంటేనే మాట్లాడాలా అని కూడా నేను తెలియజేస్తున్నా. తప్పకుండా ఈసారి ఎవరు కూడా ఆధారాలు లేకున్నట్టు మాట్లాడితే తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా సైప్రస్ రెడ్డి అన్న గారు మనోజ్ రెడ్డి మా ఇంటికి వచ్చినారు. మనోజ్ రెడ్డి మీ ఇంటికే కాదు, ఆదంలో ఉన్న అందరి ఇంటికి వెళ్తారు. ఎందుకంటే ఒక కార్యకర్త బాధలో ఉన్నా వెళ్తారు, ఒకవేళ రాకపోయినా నేను కూడా ఒక 2-3 ప్రోగ్రాం పోలేకపోతే అక్కడ ఎందుకు అక్కడ రాలేదు అని అడుగుతారు. ఎందుకంటే అతను మనోజ్ రెడ్డి ఒక లీడర్గా తన బాధ్యత, ఒక నాయకుడిగా తన బాధ్యత, తన కార్యకర్త ఏం జరిగిందని తెలుసుకునే భాగంలోనే మీ ఇంటికి రావడం జరిగింది. 2 కార్లలో వచ్చినారని మీరు అంటున్నారు. ఒక ఎమ్మెల్యే కొడుకు కారులో వస్తే తప్పేముంది? అంటే 2 సార్లు కౌన్సిలర్ అయినటువంటి తమరే కారులో తిరుగుతున్నారు, బుల్లెట్ల మీద తిరుగుతున్నారు. మరి 3 సార్లు ఎమ్మెల్యే కొడుకు అయినటువంటి మనోజ్ రెడ్డి గారు కారులో తిరిగితే తప్ప, 2 కార్లో వస్తే తప్ప 2 కార్లో మనోజ్ రెడ్డి వచ్చినారా అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా స్వామి గారికి. అంటే ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే మీరు తప్పు చేయనప్పుడు మీరు కోర్టులో తెచ్చుకున్నారు. ఎవరైతే మాట్లాడతారో మీరు అవన్నీ తీసుకొని కోర్టుకి వెళ్ళండి. తప్పు చేయలేదు కదా. ఈరోజు నన్ను అడిగితే సైప్రస్ రెడ్డి అన్న గారు కూడా బాధితులే. ఎందుకంటే 15 లక్షలు ఇచ్చినాను అంటున్నారు. దేనికి ఇచ్చినారు మీరు 15 లక్షలు? ఆ భూములు అంటే ఎవరైనా కొంటారు. ఇప్పుడు తక్కువ రేట్ వచ్చింది అంటే మంచి భూములు అంటే కొంటారు. అందులో భాగమే కదా మీరు 15 లక్షలు అంటే స్థలము అంటే పొలం ఏదైతే ఉందో అది తీసుకుంటారని అడగడం వల్ల మీరు 15 లక్షలు తీసుకున్నారు కదా సైప్రస్ రెడ్డి అన్న గారి దగ్గర. ఆ 15 లక్షలే కదా మీరు ఇచ్చింది. మరి సైప్రస్ రెడ్డి అన్న గారు బాధితుడు కాదా? మరి ఈరోజు నంద్యాలలో ఒక పెద్ద ఆయన కూడా బాధపడుతున్నారంట, 1,30,000 మరి ఇవ్వాలి కదా. ఇవన్నీ ఏం మాట్లాడరు. మీరేదో మాట్లాడితే నీతి నిజాయితీ. అసలు నీతి నిజాయితీ అంటే అర్థం తెలుసా? ఈరోజు ఎమ్మెల్యే అన్న గారు చెప్తేనే మేము మాట్లాడతామని మీరు చెప్తున్నారే,
ఒకసారి నేను ఎందుకు ఫోన్ చేశానో మీకు తెలియదా స్వామి గారు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అంటే ఒక గౌరవానికి సంబంధించినటువంటి విషయాన్ని నేను మీకు ఫోన్ చేసి చెప్పిన. సాయికృష్ణ రెడ్డి అన్న గారు నాకు చెప్పలేదు. అసలు 14 సంవత్సరాల్లో నేను 10 సార్లు కూడా మాట్లాడినాను సాయికృష్ణ రెడ్డి అన్న గారితో. ఏ రోజు కూడా మాట్లాడిన పరిస్థితులు ఉండవు. ఏది చెప్పినా కూడా ఏదైనా ఉంటే మా సమస్య ఏదైనా ఉంటే మేము డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాము. ఎవరిదైనా సమస్య ఉంటే తీసుకుని పోయి మాట్లాడే వాళ్ళము. నేను చాలా వరకు పోలీస్ స్టేషన్లోనే కౌన్సిలింగ్ పెట్టి నేను బాధితులకి న్యాయం చేయించేదాన్ని. ఏ రోజు కూడా నేను ఆఫీసు చుట్టూ తిరిగిన దాఖలాలు లేవని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఇవన్నీ మానుకొని అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కూడా నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, వైఎస్ఆర్సీపీ సెక్రటరీగా పనిచేస్తున్న జిల్లా.